అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు. ఇవాళ సండే కాబట్టి, సండే రోజు ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి నో చికెన్, అందుకే పన్నీర్ తో సరిపెట్టుకున్నాను. టేస్ట్ మర్చిపోయేలాగా పన్నీర్ కర్రీ చేద్దామని ఫిక్స్ అయిపోయా. మా వారితో పన్నీర్ తెప్పించి స్టార్ట్ చేశాను కర్రీ చేయడం. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు కారము. కానీ కర్రీలో కూడా వేస్తాం కాబట్టి ఇక్కడ లైట్ గా వేసుకున్నా. కొంచెం కస్తూరి మేతి వేసుకొని మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలన్నీ అందులో వేసుకొని దాన్ని బాగా టాస్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ తో కలపకూడదు, జస్ట్ ఇలా టాస్ చేసుకోవాలి. టాస్ చేసుకున్నప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. నేను ముందు వేసుకోవడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేసుకొని బాగా టాస్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు 2 పెద్ద సైజ్ టమాటాలు కట్ చేసి పక్కన ఉంచుకున్నా. ఒక చిన్న బౌల్లో పెరుగు వేసుకొని ఇందులో మనకి ఎంత కావాలంటే అన్ని మసాలాలు వేసుకోవాలి. మన టేస్ట్ కి, మనం తిన్న స్పైసీ లెవెల్ కి మనం ఎంత వేసుకోగలమో అన్ని వేసుకోవాలి. ఇందులో నేను అన్ని మసాలాలు వేసాను. ధనియా పౌడర్, గరం మసాలా, కారం, కొంచెం పసుపు, కొంచెం జీరా మసాలా అన్ని వేసుకున్నాక దీన్ని ఉండలు లేకుండా బాగా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా మన కర్రీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోవద్దు. ఒక కప్పులో హాట్ వాటర్ వేసుకొని చిల్లీస్ ఇంకా 2-3 కాజులు వేసుకోండి. ఇది మన గ్రేవీని ఇవ్వడానికి యూజ్ అవుతుంది. సో మొత్తానికి కర్రీకి కావాల్సినవన్నీ ఇలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో టమాటా ప్యూరీ అయితే చేసుకుంటున్నాను. ఎంత స్మూత్ గా అవుతుందో అంత స్మూత్ గా పట్టుకోండి. ఇప్పుడు ఇక పన్నీర్ కర్రీ స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు ఒక కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా టాస్ చేసి పెట్టుకున్న పన్నీర్ ని ఇందులో వేసుకోవాలి. దీన్ని ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, ఎక్కువగా ఫ్రై అయిపోతే పన్నీర్ గట్టిగా అవుతుంది, టేస్ట్ బాగుండదు. ఓకే, నేను దీన్ని జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను. కానీ ఫ్రై చేసుకున్నాక దీన్ని టేస్ట్ చేశాక నాకు డైరెక్ట్ గా ఇలాగే నచ్చింది, చాలా బాగుంది టేస్ట్. ఇప్పుడు సేమ్ కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇందాక పెరుగులో మసాలా అని కలుపుకున్నాం కదా, అవన్నీ వేసి కుక్ చేసుకున్నాక కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని అందులో నుంచి ఆయిల్ వచ్చే వరకు వెయిట్ చేసి టమాటా ప్యూరీని కూడా వేసుకొని అది కూడా బాగా కుక్ అయ్యాక ఈ మిర్చి కాజు పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా ఇలా కుక్ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉన్నప్పుడే దీని స్మెల్ మామూలుగా లేదు, చాలా బాగుంది. ఇలా కాస్త ఆయిల్ రిలీజ్ అయ్యాక కప్పు లేదా కప్పున్నర వాటర్ వేసుకోవాలి. పేస్ట్ ఇలా మరీ పతలాగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండొద్దు, ఇలా లూజ్ గా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే కుక్ అయ్యాక మళ్ళీ కర్రీ గట్టిగా అవుతుంది కాబట్టి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ పన్నీర్ ఇందులో వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు సిమ్ లో పెట్టేసి దాన్ని కుక్ చేసుకోవాలి. ఫైనల్ గా అయితే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, స్మెల్ అయితే సూపర్ గా ఉంది. దీన్ని వెంటనే తినాలి. అసలు ఈ కర్రీ టెక్స్చర్ చూడండి, దాబా స్టైల్ కి ఏ మాత్రం తగ్గదు. ఇంకా కెమెరాలో అసలు అంత కలర్ఫుల్ గా కనిపించట్లేదు, కానీ చాలా రెడ్ గా బాగుంది. పిల్లలకు సండే ఉంటే పూరి కావాల్సిందే, ఏ కర్రీతో అయినా సరే వాళ్ళు పూరితోనే తింటారు ఇద్దరు, అందుకే పూరీలు చేసేసాను. పన్నీర్ కాంబినేషన్ గా పూరి తింటున్నాం ఇవాళ. ఇప్పుడు ఇలా ఈ పూరి ముక్కను తీసుకొని ఈ పన్నీర్ డిప్ చేసుకొని తింటుంటే అసలు ఎంత సాఫ్ట్ గా ఉందో పన్నీరు. చికెన్ టేస్ట్ అయితే డామినేట్ చేసింది, అంత బాగుంది. లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా అందరం కలిసి కూర్చొని లంచ్ చేస్తున్నాము. మేమందరం ఒక సైడ్ కూర్చుంటే మా చిట్టి తల్లి సపరేట్ గా కూర్చొని తింటది. దానికి సండే రోజు పన్నీర్ తో ఇలా కడుపు నిండా తినేసాము, చాలా బాగుంది. మీకు నా వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.